ఈరోజు బైబిల్ ధ్యానము. గొప్ప కృప యొక్క మహా గొప్ప శక్తి. దేవుడు జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్యములను సృజించెను. ఆదికాండము 1వ అధ్యాయము 21వ వచనము. మహామత్యములు, తిమింగలములు లోతైన మరియు విశాలమైన నీళ్లలోనే ఉద్భవించగలవు. అదే విధముగా గొప్ప పరిశుద్ధులు కేవలము గొప్ప కృప వలననే రూపొందింపబడగలరు. పొరపాటు చేసిన ఒకానొక పరిశుద్ధుడైన యోనాను ఒక గొప్ప మత్యము సముద్రం యొక్క ప్రమాదముల నుండి కాపాడి సంపూర్ణముగా మార్పు పొందిన ఒక వ్యక్తిగా అతనిని సముద్రపు ఒడ్డున చేర్చినదని మనం చదువుచున్నాము. అదేవిధముగా పొరపాటు చేసిన లేక మార్గము తప్పిపోయిన దేవుని బిడ్డలను కాపాడుటకు వారి యొక్క తప్పిదములను క్షమించి తమ ప్రార్థన ద్వారా పాపభూయిష్టమైన ఈ లోకము నుండి వారిని తప్పించి భద్రముగా కాపాడి వారు క్షేమముగా పరలోక తీరమునకు చేరుటకై వారికి సహాయం చేయగలిగిన గొప్ప పరిశుద్ధులు మనకు అవసరమై ఉన్నారు. అటువంటి విశాలమైన హృదయము గల పరిశుద్ధులే సంఘమునకు అత్యవసరమై ఉన్నారు. వెనుకంజ వేసిన కొరింథీ సంఘముతో అపోస్తలుడైన పౌలు మాట్లాడినప్పుడు, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను, మా హృదయము విశాలపరచబడి ఉన్నది, 1 కొరింథీ 6వ అధ్యాయము 11వ వచనము అని చెప్పెను. గొప్ప తిమింగలములు ఎల్లప్పుడూ సమృద్ధి అయిన నీళ్లలోనే ఉండవలెను, లేని ఎడల అవి చనిపోవును. మనము మహా గొప్ప ఉన్నతమైన పిలుపుతో పిలువబడి ఉన్నాము కాబట్టి మనకు గొప్ప కృప అవసరమైనది. ఆ కృప లేకుండా మనము జీవించలేము. ప్రియమైన చదువరి, మనలోనున్న గొప్ప కృప మనలను గొప్ప పరిశుద్ధులనుగా మార్చగలదు. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను అని అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు. దేవుని యొక్క కృపకు పరిమితి అనేదే లేదు. అయినను మనం దానికి ఎంత పరిమితి విధించుచున్నామో అదే మన జీవితంలో దాని యొక్క పరిమితి అయి ఉండును. ప్రవాహముగా కొట్టుకొని వచ్చు నదులు సముద్రములో కలియు నది ముఖద్వారముల దగ్గర తిమింగలములను పట్టుదురు. సముద్రము యొక్క లోతులలో నివసించినవి దారి తప్పి లోతు లేని స్థలములకు వచ్చినప్పుడే అవి బోనులో చిక్కబడును. కాబట్టి మనం త్రోవ తప్పి ఆధ్యాత్మిక ఎండిన స్థితికి దిగజారి బోనులో చిక్కుకొనకుండా జాగరూకతతో ఉండదుముగాక. వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి.